జై దుర్గా భవానీ భక్తి ఛానల్ కరీంనగర్. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 23/1/2026 వసంత పంచమి శుక్రవారం ఉదయం దెబ్బాట ఆలయం అర్చకులు నాగరాజు ఆచార్యులు, ఈవో సుధాకర్, శ్రీధర్ ఆచార్యులు, సముద్రాల విజయసారథి, నమిల కొండ రామకృష్ణ ఆచార్యులు, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో ద్రవిడ వేద పారాయణం మధ్య తొలకం ప్రబంధ పారాయణం చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి నమ్మాల్వర్ల పరమపదోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. ఉమ్మడి జిల్లా భక్తులు, దాతలు, వివిధ పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. కాగా రేపు 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు అంకురార్పణలో భాగంగా పాత బజార్ గౌరీశంకర్ ఆలయం నుంచి శోభాయాత్రగా పుట్టమ్మను తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్య హావాచనం, రక్షాబంధనం, రాత్రి 6:30 గంటలకు శేషవాహన సేవ నిర్వహించనున్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవాలయంకి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది శ్రీ దుర్గా భవానీ భక్తి ఛానల్. మరిన్ని వివరాలకు 8686860345ని సంప్రదించండి. ఇప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళతో జాయిన్ గా చేసేది ఏం లేదు. తిరుపతికి రావడాలే
ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఓం నమో వెంకటేశయ్య. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మార్కెట్ రోడ్, కరీంనగర్. శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026వ సంవత్సరం జనవరి 23వ తేదీన ఈ రోజున అధ్యయనోత్సవాలతో ప్రారంభం కావడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 9వ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా నిర్వహించడానికి గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాతలతో నిర్వహించిన సమీక్ష సమావేశం, దానికి అనుగుణంగా ఈ యొక్క వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. 23వ తేదీ రోజున అధ్యయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. రేపు 24వ తేదీన శివాలయం నుంచి పుట్టమన్ను తీసుకొని వచ్చే కార్యక్రమం ఉంటుంది. దాని ద్వారా యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అంకురార్పణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 26వ తేదీన గంజ్లో ఎదుర్కోళ్ళ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 29వ తేదీన ఏకాంత సేవతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా 1వ తేదీన ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు ఈ యొక్క కరీంనగర్ పురవీధుల్లో శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మరియు శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు
అలాగే కరెంటు డిపార్ట్మెంట్ వారు, R&B డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ యొక్క శానిటేషన్ చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, అదేవిధంగా భక్తులకు త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం, అదేవిధంగా మెడికల్ టీంను ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరితగతిన సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందపల్లి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో సుమారు ఒక 400 మంది సేవా సమితి వారు కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మరియు స్వామివారి ప్రసాదాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. గతంలో జరిగినట్టుగానే ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. కావున ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. నిర్వహణాధికారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కరీంనగర్. బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర విధైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మార్కెట్ రోడ్లో కరీంనగర్లో ఉన్న ఈ దేవాలయంలో గత 9 సంవత్సరాల బ్రహ్మోత్సవ కార్యక్రమం. ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరము 23/1/2026 వసంత పంచమి నుంచి మొదలుకొని 1వ తారీఖు ఫిబ్రవరి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు 23 రోజు అధ్యానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ అధ్యాత్మిక కార్యక్రమంలో ఉదయం ప్రబంధ పారాయణము, సాయంత్రం స్వామి పరమపద ఉత్సవం కార్యక్రమం జరుగుతాయి. 24 నుండి ఉదయం పుట్టమన్నుతో ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం అంకురార్పణతో ఈ 24వ తారీఖు కార్యక్రమాలు ఉంటాయి. 25 నుంచి ఉదయం ధ్వజారోహణ, యాగశాల ప్రవేశము, అగ్నిమదనము ఇలాంటి కార్యక్రమాలు యాగశాలలో జరుగుతాయి. రేపటి నుండి వాహన సేవ ప్రారంభమవుతుంది. ముందుగా శేషవాహన సేవ, మన దగ్గర 9 వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం బయలుదేరుతుంది. ముందుగా శేషవాహన సేవ, తర్వాత వచ్చి సప్తమి రోజు, రథసప్తమి రోజు సూర్యప్రభవానం, సాయంత్రం చంద్రప్రభవానం తీయడం జరుగుతుంది. 26/1 మాఘశుద్ధ అష్టమి సోమవారం రోజున ఉదయం కల్పవృక్ష వాహనము మరియు సాయంత్రం ప్రకాశం గంజు నుంచి ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఎదుర్కోల కార్యక్రమము అశ్వవాహనము మరియు గజవాహనము గుంట అమ్మవార్లను ఎదుర్కోవడం, అమ్మవారు మరి అయ్యగారిని ఎదుర్కోవడం జరుగుతుంది. 27/1/2026 మాఘ శుద్ధ నవమి మంగళవారం రోజున స్వామివారి యొక్క శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా మన దేవాలయం ప్రాంగణంలోనే కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం గరుడ సేవ ఉంటుంది. మరియు 28/1 మాఘ శుద్ధ దశమి రోజు ఉదయం సుప్రభాత సేవ, ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మరియు 8 గంటలకు అన్నకూటోత్సవం జరుగుతుంది. 9 గంటలకు సింహవాహన సేవ మరియు 8 గంటలకు హనుమత్ వాహన సేవ జరుగుతుంది. దీంతో వాహన సేవలు ముగుస్తాయి. 29/1/2026 మాఘ శుద్ధ ఏకాదశి రోజు మహాపూర్ణావతి మరియు వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. 30/31 రోజు ఖాళీగా ఉంది. 1వ తారీఖు రోజు మార్కెట్ నుంచి మన దేవాలయం వరకు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క శోభాయాత్ర వెలువడుతుంది. స్వామివారి నుంచి 1 కిలోమీటర్ మేర కోలాల బృందాలు, వేణుగలు, గుర్రము ఇట్లాంటివి స్వామివారి ముందు జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర దేవాలయం, చెన్నోజల నాగరాజాచార్యులు, కరీంనగర్. ఓం నమో వెంకటేశయ్య. గోవిందపతి శ్రీవారి సేవా సమితి మాది. మా సమితి, మా ఫౌండర్ పాలవేడి శ్రీనివాస్ గారు 2014 మార్చి 1న 7 సభ్యులతోటి ఈ సమితిని ఇదే దేవాలయంలో స్థాపించారు శనివారం రోజున. అలాంటి ఈ సమితి ఇన్ని సంవత్సరాలల్లో ఇప్పటికీ 6,000 మంది సేవకులతోటి నడుస్తుంది. ఇంకా కూడా చాలామంది జాయిన్ అవ్వడానికి ముందున్నారు. ఇప్పుడు ఇది బ్రహ్మోత్సవాలు, ఇది 8వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఇది 8 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఈ స్వామివారికి అన్ని వాహనాలతో పాటు అన్ని రకాల తోమాల సేవ, పూల సేవ, పూలంగి సేవ, అన్ని రకాల సేవలు జరుగుతాయి స్వామివారికి 8 రోజులు. మేము సేవకులము వచ్చేసి 6,000 మంది సేవకులము. షిఫ్ట్ వైజ్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 షిఫ్ట్ల వైజ్గా ఒక్కొక్క షిఫ్ట్కి 600 మంది సేవకులు వచ్చి సేవ చేసుకుంటారు. ఈ 8 రోజులలో 6,000 మందికి ఈ దేవుడి సేవలు అందరికీ దక్కుతున్నాయి. మార్నింగ్ అంటే సుప్రభాత సేవ నుండి స్టార్ట్ చేస్తే యాగశాలలో కానీ, అన్నదానం దగ్గర కానీ, ప్రసాదం దగ్గర కానీ, అన్ని దేవాలయంలో కానీ అన్ని రకాల సేవలు చేస్తారు సేవకులు.
మా ఈ సేవా సమితి ఒక కరీంనగర్లోనే కాకుండా మేము ఇంకా భూపాలపల్లి మంచిర్యాలలో కూడా మా సేవా సమితులు మేము చేసుకున్నాము. ఇంకా కూడా అన్ని జిల్లాలలో మా సేవా సమితి ఇంకా అన్ని జిల్లాల నుండి కూడా సేవకులు ముందుకు వస్తున్నారు మా సేవా సమితి తరఫున. ఇప్పటికీ 3 జిల్లాలలో అయితే నడుస్తుంది. చాలా అసలు మాకు ఇది 2వ తిరుమల ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు. ఈ సేవా సమితిలో అసలు మా ఇప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా దేవుడు మా సీనన్న రూపంలో, అంటే మా పాలవేడు శ్రీనివాస్ గారు ఆయన రూపంలో మాకు ఈ అనుభూతిని కలిగించారు. అసలు ఇది చెప్పలేము, ఇది అసలు వర్ణాతీతం, ఇది వర్ణించలేము ఆ దేవుడిది.